మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్ లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. పాడుతా తీయగా చల్లగా మా ఊరి దేవుడు అందాల రాముడు, మా తల్లి సీతమ్మకు శ్రీరాముడు దేవుడు. ఓ రామా రఘురామా కదిలి రావయ్య కళ్యాణ రామా, మనువు కోరింది సీతమ్మ పడిరా పడిరా పడిరా. అందరికీ నమస్కారం. పాడుతా తీగ సీజన్ 25 సిల్వర్ జూబ్లీ సీజన్ కి స్వాగతం సుస్వాగతం. పాడుతా తీయగా చల్లగా. తెలుగు సినిమాలో రిలీజ్ అయిన సీతారాముల వారి పాటలతో మీ ముందుకు రాబోతున్నారు. ఫైనల్స్ దాకా చేరుకొని అక్కడ ఫస్ట్ ప్లేస్ గెలుచుకున్న విజేతకు 20 లక్షల రూపాయలు బహుమతి. రన్నర్ అప్ కి 5 lakhs. మా ఈ కార్యక్రమాన్ని, మా కంటెస్టెంట్స్ ని ఎంతగానో ఎంకరేజ్ చేస్తున్న వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇవాల్టి ఈ శ్రీరామనవమి స్పెషల్ రౌండ్ నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ గోయింగ్ టు బి లక్ష్మీ శ్రావణి. రామ 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 నే రాజమందిరం, కల్లు కల్లు మని తిరిగే రామ సుందరం. సీతారామ చరితం, శ్రీ సీతారామ చరితం, గానం జన్మ సఫలం, శ్రవణం పాపహరణం, ప్రతి పద పదమును శృతిలయాన్వితం, చతుర్వేద వినుతం, లోక విదితం, ఆది కవి వాల్మీకి రచితం సీతారామ చరితం. కోదండ పాణియా దండకారణ్యమున కొలువుండే భార్యతో నిండుగా, కోదండ పాణియా దండకారణ్యమున కొలువుండే భార్యతో నిండుగా, అండదండగ తమ్ముడుండగా, అడవి తల్లికి కనుల పండుగ. సుందర రాముని మోహించే రావణ సోదరి శూర్పణఖ, సుత్తులు తెలిపి పొమ్మని నా హద్దులు మీరి పైబడగా, లక్ష్మణుడే లక్ష్మణుడే ముక్కు చెవులను కోసి, అన్నా చూడని అక్కసు గక్కుచు రావణ చేరెను రక్కసి. దారుణముగ మాయ చేసే రావణుడు, మాయలేడి అయినాడు మారీచుడు, సీత కొరకు దాని వెనుక పరిగెడు శ్రీరాముడు. అదను చూసి సీతని అపహరించే రావణుడు, కడలి నడుమలంకలోన కలికి సీత నుంచే, కరకు గుండె రాకాసుల కాపలాగా ఉంచే. శోక జలధి తానై నది వైదేహి, ఆ శోక జలధిలో మునిగి దాశరథి. సీతా 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 అని సీతకి వినిపించేలా, రోదసి కంపించేలా, రోదించే సీతాపతి. రాముని మోమున దీనత చూసి వెక్కి ఏడ్చినవి వేదములే, సీతకెందుకీ విషాదం, రామునికేలా వియోగం, కమల నయనములు మునిగే పొంగే కన్నీటిలో, చూడలేక
లంకను కాల్చి రయమున వచ్చి సీత శిరోమణి రామునికిచ్చి చూసినదంతా చేసినదంతా తెలిపే పూసగుచ్చి వాయువేగముగ వానర సైన్యము కడలికి వారధి కట్టెరా బాణవేగమున రామభద్రుడ రావణు తలపడగొట్టెరా ముదమున చేరగ తులసతి సీతని దూరముగా నిలబెట్టెరా అంత బాధపడి సీత కోసమని ఇంత చేసి శ్రీరాముడు చెంత చేరా జగమంత చూడగా వింత పరీక్ష విధించెను ఎందుకు ఈ పరీక్ష ఎవరికి పరీక్ష ఎందుకు ఈ పరీక్ష ఎవరికి పరీక్ష శ్రీరాముని భార్యకా శీల పరీక్ష అయో నిజకి అవనిజక అగ్ని పరీక్ష దశరథుని కోడలిక ధర్మ పరీక్ష జనకుని కూతురిక అనుమాన పరీక్ష రాముని ప్రాణానిక జానకి దేహానిక సూర్యుని వంశానిక ఈ లోకం నోటిక ఎవరికి పరీక్ష ఎందుకు ఈ పరీక్ష శ్రీరామా అగ్గిలోకి దూకే అవమానముతో సతీ అగ్గిలోకి దూకే అవమానముతో సతీ నిక్కు తేలి సిగ్గుపడే సందేహపు జగతి అగ్నిహోత్రుడే పలికే దిక్కులు మార్మోగగా సీత మహాపతి వ్రతని జగమే ప్రణమిల్లగా లోకులందరికి సీత పునీతని చాటమేటి శ్రీరాముడు ఆ జానకితో అయోధ్యకేగెను సకల ధర్మ సందీపుడు సీతా సమేత శ్రీరాముడు Judges, over to you. నిజంగా అంతే ఉద్వేగంగా ఉంది నాకు కూడా. ఎంత బాగా పాడావు నాన్న, ఎంత బాగా పాడావో చెప్పలేను. ఎన్నిసార్లు విన్నా కూడా రామాయణ గాథ వినాలి 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 అని అనిపిస్తుంది. ఎన్నిసార్లు కళ్ళనీళ్ళు వచ్చినా కూడా ఆ కన్నీళ్ళు కూడా ఏంటో బాగున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. చాలా అద్భుతంగా పాడావు. వెళ్ళిన హనుమంతుడు చాలా గొప్పవాడు, చాలా బలవంతుడు. అంటే అక్కడికక్కడ అందరినీ చంపేసి అందరితో ఫైటింగ్ చేసేసి సీతమ్మని తీసుకురాగలుగుతాడు. అంత బలవంతుడు వెళ్ళాడు. కానీ ఈ సీత తన భర్త బాధ్యత ఏంటి అంటే భార్య ఎక్కడున్నా వెళ్ళి తీసుకురావడం భర్త బాధ్యత. సీత ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్. అగైన్ సీతమ్మ కష్టాల్లో అక్కడ ఆవిడ షీ నోస్ వాట్ షీఈస్ డూయింగ్. అంతే, ఆవిడ భర్త బాధ్యతని గుర్తు చేశారు. భర్తగా రాముడే వెళ్ళి సీతమ్మని తీసుకురావాల్సిన అవసరం లేదు, కానీ ఆయనే వెళ్ళారు, ఆయనే తీసుకొచ్చారు. సో బంధాలు ఎలా ఉండాలి, భార్యాభర్తలు ఎలా ఉండాలి, వాళ్ళ బాధ్యతల్ని చెప్పడానికి రామాయణం అని అనిపిస్తుంది. కీరవాణి సార్ చేసిన శ్రీ సీతారాముల కళ్యాణం చూద్దాం రారండి సినిమాలో, అందులో నా చేత ఒక పాట పాడించారు, సీతారామ శాస్త్రి గారు రాశారు. అది నాకు చాలా ఇష్టం. కట్టే కొట్టే తెచ్చేల్లో రామాయణం ఏంటి అనేది, అసలు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు, ఆ క్యారెక్టర్స్ ఏంటి అనేది అద్భుతంగా చేసినటువంటి ఒక పాట. ఈ ఎపిసోడ్ అయిపోయేలోపు ఎప్పుడో ఆ 4 లైన్లు సార్ని రిక్వెస్ట్ చేస్తాను, సార్ ప్లీజ్ కొంచెం పాడతారా అని. అయితే సో ఇటువంటి ఇన్ని పదాలు ఇన్ని అక్షరాలు గుర్తుపెట్టుకొని పాడావు చూడు, హ్యాట్స్ ఆఫ్ టు యూ. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. అద్భుతం, అమోఘం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. లక్ష్మీ శ్రావణి, మొదటి సంచికలో మనం అనుకున్న విధానాన్ని నువ్వు బాగా అన్వయించావు దీనికి.
అందుకని నీకు అంత ఉద్వేగం కలిగింది. అంటే మొక్కుబడిగా పాడడం కాకుండా అందులో రాసిన ఆ అక్షరాలని, సాహిత్యాన్ని అంతటిని కూడా నువ్వు ఫీల్ అయి పాడావు కాబట్టి నీకు ఆ ఉద్వేగం వచ్చింది. సో నువ్వు ఒక పాట పాడడం అనే ప్రక్రియలో నువ్వు 100% కృతకృత్యురాలయ్యావు అని నేను భావిస్తున్నాను. చాలా చక్కగా పాడావమ్మా, అభినందనలు. ధన్యవాదాలు శ్రావణి. సార్. నువ్వు నీ బాధని వ్యక్తం చేసావు, మేము వ్యక్తం చేయలేదు అంతే. నువ్వు ఏడ్చావు, మేము ఏడవలేదు అంతే. అంతే తేడా. చాలా బాగా పాడావు. ఇందులో ఒక మాట మాత్రం, పరీక్ష అన్న చోట ఆ మొత్తం ఆ చరణం అంతా కూడా గుండెని పిండేసింది. సాహిత్యం అయినా సరే, సంగీతం అయినా సరే, నువ్వు పాడిన విధానం అయినా సరే. ఒక వాక్యం దగ్గర మాత్రం నా మనసు, నా మొత్తం హృదయం, బుద్ధి, చిత్తం అంతా ఒక వాక్యం దగ్గర ఆగిపోయింది. అదేంటంటే, శోక జలధి తానైనది వైదేహి, ఆ శోక జలధిలో మునిగే దాశరథి. ఇక్కడ మాత్రం నేను ఆగిపోయాను, ముందుకెళ్ళలేకపోయాను. కానీ మళ్ళీ ముందుకు తీసుకెళ్ళావు పరీక్ష దగ్గర. ఒక మాట అంటారు వాల్మీకి, అనన్యాహి మయా సీత భాస్కరస్య యథా ప్రభ. అంటే సూర్యుడి నుండి ప్రకాశాన్ని ఎలా విడదీయలేమో, రాముడి నుండి సీతను కూడా విడదీయలేము అంటారు. అట్లాగే ఇక్కడ ఆ వాక్యం నాకు ఎందుకు గుర్తొచ్చిందంటే, శోక జలధి తానైనది, ఆ శోక జలధిలో మునిగారు దాశరథి. అంటే అందులో మునిగారు అంటే కలయికలో కలిసి ఉంటారు వాళ్ళిద్దరూ, వియోగంలో కూడా కలిసి ఉంటారు. ఎదుట ఉన్నప్పుడు కలిసి ఉంటారు, ఎడబాట్లో కలిసి ఉంటారు. అంటే వాళ్ళు కలిసి లేని క్షణం లేదు. ఎడబాట్లో, వియోగంలో, విరహంలో కూడా కలిసి ఉన్నారు. శోక జలది అయినప్పుడు ఆ జలదిలో మునిగిపోయారు. అంటే ఖచ్చితంగా ఆ కలయిక ఎప్పుడు ఉంటుందనే భావాన్ని ఎంత అద్భుతంగా వ్యక్తపరిచారు జొన్నవిత్తల గారు. అత్యంత ప్రతిభావంతమైన కవి జొన్నవిత్తల గారు, ప్రస్తుతం ఉన్న వాళ్ళందరిలోనూ. సూపర్గా పాడావు. థ్యాంక్ యూ సార్. ఆ ఎమోషన్ సాంగ్ మధ్యలో రాకుండా బాగా కంట్రోల్ చేసుకొని పర్ఫార్మెన్స్ మొత్తం ఫినిష్ చేసుకున్న తర్వాత ఒక అవుట్ బర్స్ట్ దట్ షోస్ అ ప్రూవెన్ పర్ఫార్మర్. థ్యాంక్ యూ సార్. వెల్ డన్, ఆల్ ది బెస్ట్. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్లో సీతారాముల జీవితం ఒక ఆదర్శం అని చెప్పి నేను చెప్పానండి. ఇప్పుడు పెళ్ళికి ముందు మగాడు ఎలా ఉండాలి, పెళ్ళి తర్వాత ఎలా ఉండాలి? పెళ్లికి ముందు సింహమే, పెళ్లి తర్వాత సింహమే. అబద్ధాలు చెప్పకూడదు. పెళ్లికి ముందు సింహమే, పెళ్లి తర్వాత సింహమే. పెళ్లికి ముందు అడవిలో సింహం, పెళ్లి తర్వాత సర్కస్లో సింహం. ఇవాళ ఈ ఎపిసోడ్లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఇస్ రేణు కుమార్. రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ము గనుమా. హే సూర్యవంశ తేజమున్న సుందరాంగుడు, పున్నమి చంద్రుడు, మారాజైనా మామూలుడు, మనలాటోడు, మచ్చలేని మనసున్నోడు, జనం కొరకు ధర్మం కొరకు జన్మెత్తిన మహానుభావుడు, వాడే శ్రీరాముడు. వచ్చినాడు రో, దంతస్సదీయ శివధనస్సు ఎత్తినాడు రో, దంతస్సదీయ శివధనస్సు ఎత్తినాడు రో, నారి పట్టి లాగినాడు రో, దంతస్సదీయ నింగికెక్కు పెట్టినాడు రో, దంతస్సదీయ నింగికెక్కు పెట్టినాడు రో. బల 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 బెల్లుమంటూ ఆకాశాలు కూలినట్టు, బల 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 బెల్లుమంటూ దిక్కులన్నీ విరిగినట్టు, బల 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 వెనకరాజు అల్లుడాయరో. రామ 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 రామదండులాగా అందరొక్కటవుదామా. రామ 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 రామదండులాగా అందరొక్కటవుదామా.
అడవి బాట పట్టినాడు రో అడవి బాట పట్టినాడు రో పువ్వు లాంటి సక్కనోడు రో దంతసదీయ సౌఖ్యమంత పక్కనెట్టరో సౌఖ్యమంత పక్కనెట్టరో బల 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 మంచుకున్న బతుకునంత పక్కనెట్టి పలుమలపులు గతుకులున్న ముళ్ళ రాళ్ళ దారి పట్టి తన కథనే పూసగుచ్చి మనకు నీతి నేర్పినాడు రో రామ 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 రామదండులాగా అందరొక్కటో దామా రామ 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 రామదండులాగా అందరొక్కటో దామా రామసక్కనోడు మా రామచంద్రుడంట ఆడకళ్ళు చంపు తాగి అందిపోతాడంట అందగాళ్ళకి గొప్ప అందగాడట నింగి నీలమై ఎవరికి చేతికి అందడంట దేవుడల్లి పుట్టినాడు రో దంతసదీయ దేవుడల్లి ఎదిగినాడు రో దేవుడల్లి ఎదిగినాడు రో నేలవారు నడిచినాడు రో దంతసదీయ పూల పూజలందినాడు రో పూల పూజలందినాడు రో పద పదమని వంతెనేసి 10 తలను దాచినాడు 10 తలలున్న వాణ్ణి పట్టి దాట తీసినాడు చెడు తలపుకు చావును తప్పదంటూ చెప్పినాడు రో రామ 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 రామదండులాగా అందరొక్కటో దామా రామ 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 రామదండులాగా అందరొక్కటో దామా జడ్జెస్ ఓవర్ టు యు. రేణుకుమార్ సార్ రేణు అంటే ఏంటి మీనింగ్ ఏంటి? మా కులదైవం పేరు అంటే రేణుక ఎల్లమ్మ అమ్మవారు రేణుకాదేవి అమ్మవారు. అలా కాకుండా రేణు అంటే రేణు రేణు అంటే ఏంటంటే మీనింగ్ చంద్రబోస్ గారు? చిన్న కణం, దుమ్ము కణం. రేణు అణురేణు పరిపూర్ణ అన్నారు. రేణువు ఆ రేణువులా ఉంటుంది కానీ దాంట్లో అటామిక్ పవర్ అంతా అందులో ఉన్నట్టు చూడ్డానికి అంత వినయంగా భక్తిగా కనబడుతున్న అవసరం వస్తే ఎంతైనా నీ సత్తా చూపించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నాను అర్థమవుతుంది. ప్రతిసారి మంచి నీ సెలక్షన్ బాగుందమ్మా. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్, చాలా చక్కగా పాడమ్మా. ఎనర్జీ అంతా అందులోనే ఉంది. నీకు ఒక విషయం చెప్తాను సార్. నేను శివభక్తుడిని, చెప్పకపోవడమే శ్రీరామనామం అన్నాడు. మీ అందరికీ శ్రీరామనామ శుభాకాంక్షలు చెప్పినా కానీ నాకు బేసిక్గా శివుడు అంటే ఇష్టం. అయితే రాముడికి నాకు విచిత్రమైన సంబంధాలు వచ్చినాయి. మా చిన్నాన్నగారు కాశీ విశ్వేశ్వరరావు ఆయన పేరు. ఆయన ఇప్పుడు లేరు. ఆయన నాస్తికుడు. ఆయన ఫ్రెండ్స్ అందరూ కూడా విరసం రచయితలు, విప్లవ రచయితల సంఘం వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరి సర్కిల్ అయింది. కాకపోతే ఆయన ఆవలించినప్పుడు, ఇలాగా నిట్టూర్చి కూర్చున్నప్పుడు, లేచినప్పుడు హే శ్రీరామ్ అంటారు. అది ఒక అలవాటు. అంతే, ఊతపదం. అది జస్ట్ ఊతపదంగా అంటారు తప్ప అది రాముడి మీద భక్తి కాదు, ఏమీ కాదు ఆయనకి. నేను ఆయన కూడా తిరిగి అది విని అది అంటించుకున్నాను. నేను శివభక్తునైనా నేను కూర్చున్నా, నిలబడినా, అప్పుడప్పుడు ఒళ్ళు వీర్చుకున్నా శ్రీరామచంద్ర అంటాను. చూడు మా వాళ్ళని అడుగు చెప్తారు, ఎవరినైనా నా దగ్గర పనిచేసిన వాళ్ళు శ్రీరామచంద్ర అంటాను. లేదా ఏదైనా ఆశ్చర్యపోయినా వాడు అలా చేశాడా అంటే రామచంద్ర అంటాను. యాక్చువల్గా రాముడితో మాట్లాడుతున్నట్టు కాదు. కానీ నా భార్య మాత్రం ఆంజనేయ స్వామి భక్తురాలు. ఫలానా సినిమాలో ఫలానా హీరో ఎన్నిసార్లు తొడగొట్టాడు అని కాంపిటీషన్ పెడతారు, తెలుసుగా నీకు? ఎన్నిసార్లు కన్ను కొట్టాడు, ఎన్నిసార్లు తొడగొట్టాడు అని క్విజ్ పెట్టి ప్రైజ్ ప్రకటిస్తుంటారు. అలా మా ఇంటికి వస్తే మా ఇంట్లో ఏ మూల ఏ కార్నర్లో చిన్నవి పెద్దవి కలిపి ఎంతమంది ఆంజనేయ స్వామి విగ్రహాలు ఉన్నాయని ఒక క్విజ్ పెట్టచ్చు. నాకే తెలియదు లెక్క, 20 ఉంటాయో 30 ఉంటాయో. మా ఆవిడకి అలాంటి భక్తి. అందుచేత మా ఇంటి పేరు శ్రీరామ రక్ష అని పెట్టాను. ఆ ఇంటి గృహప్రవేశం కూడా 2004 మార్చి 30న వచ్చింది, శ్రీరామనవమి. దగ్గర 21 ఏళ్ల క్రితం ఆ వేళ గృహప్రవేశం అయింది. సో ఇన్ని లింక్ రాముడితో ఉన్నప్పటికీ కూడా నేనేదో ఓం నమ శివాయ శివభక్తుడిని. బట్ శివభక్తుడిగా చెప్తున్నాను, రాముడి పాట చక్కగా పాడావు. థ్యాంక్ యూ సార్. రేణు చాలా బాగా పాడావు. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో వచ్చిన పాటలన్నీ కూడా మనం వింటూ వస్తున్నాం. రాముడి గురించి పాటలు
ఒక పాట వందే మాత్రం శ్రీని గారు స్వరపరిచారు, ఒక పాట కీరవాణి గారు, ఇంకొక పాట ఘంటసాల మాస్టర్, ఇంకొక పాట రాజా గారు. ఎవరు వాళ్ళ శైలిలో, ప్రతి ఒక్కరు వాళ్ళ శైలిలో ప్రత్యేకంగా రాముడి గురించి వర్ణించే పాటలకు స్వరాలు సమకూర్చారు. అంటే వాళ్ళ పరిధిలో ఎలా అంటే ఇప్పుడు రచయితలు కూడా అందంగా రకరకాలుగా వాళ్ళ ప్రత్యేకతలను కనబరిచేలాగా వాళ్ళు వర్ణిస్తుంటారు. ఒక ఆయన కూర్చుండ మా ఇంట కుర్చీలు లేవు, నా హృదయమే నీకు సింహాసనం అంటారు. ఇంకొక ఆయన నా శిరస్సే నీకు నారికేళం అంటారు. అట్లాగా ఇంకొక ఆయన నాకు ఆవాహనలు ఉద్వాసనలు ఏమీ తెలియవు, పూజా విధులు తెలియవు, నేను చేసింది నువ్వు తీసుకో అంటారు. అట్లాగా రచయితలు కూడా కొత్తగా తమ బాణిలో చెప్తుంటారు. ఇప్పుడు డిఎస్పి గారు కూడా తనదైన శైలిలో, తనదైన బాణిలో, తనదైన ముద్రలో ఒక మంచి పాట స్వరపరిచారు. నువ్వు అందంగా పాడావు. శాస్త్రి గారు, రామజోగ శాస్త్రి గారు చక్కగా ఈ తరం పిల్లలకి అందరికీ అర్థమయ్యేలాగా ఆయన రాశారు. 2-3 చోట్ల మర్చిపోయావు సాహిత్యం కదా, అదొకటే చక్కగా అది అన్ని గుర్తుపెట్టుకొని పాడితే ఇంకా బాగుండు అనిపించింది. మళ్ళీ ఇంకొకసారి అది పునరావృతం చేయొద్దు, సరేనా? బోస్ గారితో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. నా అబ్జర్వేషన్ కూడా అదే. ఎంత దిస్ ఇస్ నాట్ అంటే పర్ఫామ్ చేసేటటువంటి ఒక వేదిక కాదు, కాంపిటీషన్ కాబట్టి అన్ని పరిగణలోకి తీసుకోవాలి. కాబట్టి ముందు కాస్త ఐ నో చాలా ఫాస్ట్ బీట్, అందున ఇన్ని లిరిక్స్ గుర్తుపెట్టుకొని పాడడం అనేది కొన్నిసార్లు అక్కడి వరకు గుర్తున్నా కూడా అక్కడికి వచ్చి మర్చిపోయే ప్రమాదం ఉంది. వీఆర్ హ్యూమన్స్, హ్యూమన్లీ పాసిబుల్ మిస్టేక్స్ ఇవన్నీ. బట్ ఇనీషియల్ స్టేజ్ ఆఫ్ కాంపిటీషన్ కాబట్టి ఫస్ట్ తప్పుగా పరిగణిద్దాం ఇది. కానీ దయచేసి లిరిక్స్ మీద కూడా ఓకేనా? థ్యాంక్ యూ. అదర్వైజ్ చాలా పవర్ఫుల్ పర్ఫార్మెన్స్. ఒరిజినల్గా విన్నప్పుడు ఎంత పవర్ఫుల్గా అనిపించిందో మీ వాయిస్లో ఈ పాట అంతే పవర్ఫుల్గా వినిపించింది రేణుకుమార్. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ లక్, ఆల్ ది బెస్ట్. ఈ సిల్వర్ జూబ్లీ సిరీస్లో ఇవాళ శ్రీరామ నవమి పండుగలు జరుపుకుంటున్నాము మన పాడుతా తీయగలో. ఇవాళ ఈ ఎపిసోడ్లో నెక్స్ట్ కంటెస్టెంట్ ఈస్ గోయింగ్ టు బి స్వరాగ్. శ్రీరామ శుభకరుడు సురుచిరుడు భవహరుడు భగవంతుడెవడు, కళ్యాణ గుణఘనుడు కరుణాఘనాఘనుడు ఎవడు, అల్లా తత్వమున అల్లారు ముద్దుగా అలరారు అందాల చంద్రుడెవడు, ఆనందనందనుడు అమృతరస చందనుడు రామచంద్రుడుగాక ఇంకెవ్వడు, తాగరా శ్రీరామ నామామృతం, ఆ నామమే దాటించు భవసాగరం, తాగరా శ్రీరామ నామామృతం, ఆ నామమే దాటించు భవసాగరం. ఏ మూర్తి మూడు మూర్తులుగా వెలసిన మూర్తి, ఏ మూర్తి ముచ్చగంబుల మూలమౌ మూర్తి, ఏ మూర్తి శక్తి చైతన్యమూర్తి, ఏ మూర్తి నిఖిలాండ నిత్య సత్య స్ఫూర్తి, ఏ మూర్తి నిర్వాణ నిజ ధర్మ సమవర్తి, ఏ మూర్తి జగదేక చక్రవర్తి, ఏ మూర్తి ఘనమూర్తి, ఏ మూర్తి గుణకీర్తి, ఏ మూర్తి అడగించు జన్మ జన్మలార్తి, ఆ మూర్తి ఏ మూర్తి ఉనుగాని రసపూర్తి, ఆ మూర్తి శ్రీరామచంద్రమూర్తి. తాగరా తాగరా శ్రీరామ నామామృతం, ఆ నామమే దాటించు భవసాగరం,
pa pa ma pa ni pa ma pa sa ni pa ma Shri Rama pa 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 ma pa ni pa ni sa ri sa ni pa ni ma pa ma Kodanda Rama pa pa ni sa ri sa ni pa ma Sita Rama pa pa ni sa ri ma ri sa ni pa ma Ananda Rama ma ri ma ri sa ri ma Rama Jaya Rama Sari ma Rama Sapa ma Rama Pavana Nama వేల్పు ఎల్ల వేల్పులను గొల్చెడి వేల్పు ఏ వేల్పు ఏడేడు లోకాలకై వేల్పు ఏ వేల్పు నిట్టూర్పు ఇలను నిల్పు ఏ వేల్పు నిఖిల కళ్యాణమున కలగల్పు ఏ వేల్పు నిగమ నిగమాలన్నిటిని తెల్పు ఏ వేల్పు నింగి నేలలను గల్పు ఏ వేల్పు జ్యుతి గొల్పు ఏ వేల్పు మరుగొల్పు ఏ వేల్పుదే మల్పు లేని గెలుపు ఏ వేల్పు సీతమ్మ వలపు తలపుల నేల్పు ఆ వేల్పు దాసాను దాసులను కై మోర్పు తాగరా తాగరా శ్రీరామ నామామృతం ఆ నామమే దాటించు భవసాగరం చంద్రబోస్ గారు ఓవర్ టు యు. స్వరాగ్ సార్ ఒక అద్భుతమైన పాటని ఆ స్వరకర్త ముందు పాడే అవకాశం నీకు లభించింది. దాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నావు స్వరాగ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నా అభిప్రాయం ఏంటంటే పాడుతూ తాను పరవశించిపోని గాయకుడు శ్రోతల్ని పరవశింప చేయలేడు ఎప్పుడు కూడా. నువ్వు నిజంగా పరవశిస్తూ పాడావు. మేము నీకు స్వరవశం అయిపోయాం. మీకు అంత బాగా పాడావు. నేను చూస్తుంటే నాకు మా గత సీజన్లో అంటే నిన్ను టైం మిషన్లో పెట్టి ఒక 10 ఏళ్ల కిందికి పంపిస్తే ఆ టైం మిషన్లోంచి రిషిల్ బయటకు వస్తాడు, లేదా రిషిల్ని టేప్ రికార్డర్లో పెట్టి 10 ఏళ్ళు ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే దాంట్లోంచి స్వరాగ్ బయటకు వస్తాడు. నేను నేను చూస్తుంటే అతనే గుర్తొస్తున్నాడు. నీ మీద ఇంతకాలం ప్రేమే ఉండేది, ఇప్పుడు ఈ పాట తర్వాత నీ మీద గౌరవం కూడా పెరిగింది. నాకు అంత బాగా పాడావు. థ్యాంక్ యూ సో మచ్ సార్. కిరాగ్ స్వార్థన్ అంటే ఎవరు? స్వరాగ్ కీర్తన్. బాలుగారు అలాగా అనేవారు. బాలుగారు నన్ను వారకీణి అనేవారు. ఎస్పి సోల సుబ్రహ్మణ్యం అని ఆయన పిలుచుకునేవారు. ఆ లాంగ్వేజ్లో చూస్తే ఈయన పేరు బంద్రచోస్, అంతేగా. చాలా చక్కగా పాడావు. మధ్యలో దమ్ము తీసుకుంటూ మరీ పాడావు. మేము రికార్డింగ్లో ఏంటంటే ఓ లైన్ పాడగానే మళ్ళీ ఆపి మళ్ళీ పంచి చేస్తుంటాం. తెలుసుగా నీకు, నువ్వు చేసావుగా. చేశాను సార్. కానీ స్టేజ్ మీద ఇలాగ పెర్ఫార్మెన్స్ చేయడంలో దానికి తేడా ఏంటంటే ఇక్కడ ఆపి పంచి చేయడానికి లేదు. అవును సార్. సో గుక్క తిప్పుకోకుండా పాడడం అనేది ఇలాంటి పాటలు చాలా కష్టం. అది బాగా సాధించావమ్మా. నాకు మామూలు రొమాంటిక్ సాంగుల్లో పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా అన్నట్టు రొమాంటిక్ సాంగుల్లో కొంచెం ఘాటు పెంచితే అది ఐటమ్ సాంగ్ అంటున్నారు ఈ మధ్యన. ఐటమ్ సాంగ్ అని తెలుసుగా నీకు. డివోషనల్ సాంగ్స్లో ఐటమ్ సాంగ్ ఇది. రాఘవేంద్రారు ఫస్ట్ ఒక కమర్షియల్గా ఉండే ఒక బీటు, ఒక డ్రామా, ఒక ఏదో ఒక క్లైమాక్స్ ఫైట్ లాగా పాట కావాలని అడిగారు ఇది చేసేటప్పుడు. మామూలుగా భక్తి పాటలు ఎలా ఉంటాయి? ఏమి రామ కథ శబరి శబరి ఏది మరి ఒకసారి అని భక్తి శబరిలో పాట పిబి శ్రీనివాస్ గారు పాడినట్టున్నారు. అట్లా పాడితే ఇప్పుడు నిద్రపోయే రోజుల్లో నాకు ఒక ఐటమ్ సాంగ్ కావాలని ఆయన అడగడంలో తప్పే ఉంది. ఆయన అడిగారు కాబట్టి దీన్ని ఐటమ్ సాంగ్ గ్రామర్లో ఇక రాముడి మీద పాట చేయడం జరిగింది. అది హిట్ అవడం జరిగింది. సో ఆయన తక్కువైన ఏం కాదు, ఆయన ఇవన్నీ తెలిసిన ఆయన కాబట్టి, దార్శనికుడు కాబట్టి, దర్శకుడు కాబట్టి ఆయన అడిగారు, మేము చేసాం, అది హిట్ అయింది. ఇప్పుడు మీరు పాడారు, మమ్మల్ని సంతోషపెట్టారు. ఆల్ ది బెస్ట్. చాలా బాగా పాడమ్మా. సార్ ఇది లిరిక్ కి కంపోజ్ చేసిందా సార్, లేకపోతే ట్యూన్ కి? లిరిక్ వేదవ్యాస్ గారు లిరిక్స్ రాస్తే అప్పుడు దానికి చేసింది. థ్యాంక్ యూ సార్. హీరోయిన్ గారి దగ్గర నుంచి అంత గొప్ప కాంప్లిమెంట్స్ తీసుకున్న తర్వాత
నాకు అదే అనిపించింది చాలా. అంటే బౌండరీస్ ఏమన్నా ఉంటే ఒకవేళ వాటన్నింటినీ కూడా పుష్ చేసుకుంటూ వెళ్తున్న స్వరా కనిపించాడు నాకు. ఋషులతో కంపేర్ చేయడం బోస్ గారు, నాకు ఋషుల్లో అదే క్వాలిటీ కనిపించింది. అండ్ డెఫినెట్లీ తనని ఫాస్ట్ ఫార్వర్డ్ ఒక టేప్ రికార్డర్లో పెట్టి మీ ఇద్దరిలో ఉన్న కామన్ క్వాలిటీ అదే. చాలా తాపత్రయపడేవాడు తను, ఇంతవరకు చేరుకోగలడు అని మాకేమన్నా ఎప్పుడన్నా అనిపిస్తే ఇది కాదు నేను ఇంతకెళ్తాను అని చెప్పి ప్రూవ్ చేసి చూపించేవాడు ఎవ్రీ టైం. సో ఆ బౌండరీస్ ఏదన్నా పొరపాటున ఉంటే దాన్ని ద వే యూ ఆర్ ప్రాక్టీసింగ్ ఇందాక టేక్కి బిఫోర్ ఎంత తాపత్రయపడ్డావో ఈ పాట గురించి బాగా అర్థమైంది అండ్ పాటలో కూడా ప్రదర్శించడం జరిగింది. అయితే అక్షరాలు అక్కడక్కడ అటు ఇటు దొర్లాయి. ఏ వేలుపు దాసాను దాసులను కైమోడ్పో అని లాస్ట్ లైన్ దాసాను దాసులకు, అది దాసాను దాసులు. సో అర్థాలు మారిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి అక్షరాలు అటు ఇటు అవ్వడాన్ని నెక్స్ట్ టైం కొంచెం సవరించుకుంటే ముఖ్యంగా ఇది భక్తి గీతం కదా, అందుకని థ్యాంక్ యూ. హీరోయిన్ గారు ఇందాక ఇంకొక అవకాశం దొరికితే శ్రీరామదాసు వర్కింగ్ ఎక్స్పీరియన్స్ చెప్తామన్నారు. ఇప్పుడు శ్రీరామదాసు నుంచి ఒక పాట వచ్చింది. శ్రీరామదాసులో హోలేసా అనే పాట కంపోజ్ చేశాం. అది రాజమండ్రి పక్కన ఏ ఊరు, అది తొర్రేడు అని ఒక ఊరు ఉంది. శ్యామ్ గారని అక్కడ ఒక ఫ్రెండ్ ఉండేవారు, రాఘవేంద్ర ఫ్రెండు, అక్కడ కంపోజ్ పెట్టాం. సుద్దాల అశోక్ తేజ్ గారు, నేను, మా బ్యాచ్ అందరూ కూడా మార్నింగ్ చెన్నై హైదరాబాద్ నుంచి బయలుదేరాము. ఒక డ్రైవర్ని ఇచ్చారు. ఒక డ్రైవర్ని ఇస్తే వాడు వచ్చాడు, కుర్రాడాడు, తీసుకెళ్తున్నాడు. సూర్యాపేట వరకు వెళ్ళే దారిలో కొంచెం లెఫ్ట్గా బానిస్తున్నాడు రోడ్డుకి. ఎంత లెఫ్ట్ కంటే ఇంకా పల్టీ కొట్టే లెవెల్కి. లెఫ్ట్ స్ట్రైట్గా బానేరా బాబు అంటే మళ్ళీ స్ట్రైట్గా వెళ్తున్నాడు. నాకు అనుమానం వచ్చింది, ఏంటి నీ పరిస్థితి అన్నాను. అంటే రాత్రి అంతా నిద్రలేదంటే రాత్రి నైట్ డ్యూటీ చేశాను. మరి చెప్పవేంట్రా అని ఏదో తిట్టివండి, ఎందుకు వచ్చావు మరి అంటే వెళ్ళమన్నారని అంటాడు. సరే మేము అక్కడి నుంచి వెనక్కి వెళ్ళే పరిస్థితి లేదు, ముందరికి వెళ్ళి ఇంకా అక్కడి నుంచి నో లుకింగ్ బ్యాక్ అన్న పరిస్థితిలో ఉన్నాం. సరే నువ్వు టీ తాగరా అని చెప్పి వాటితో టీ తాగిచ్చి అక్కడక్కడ వాటితో కౌరులు చెప్పడం. టీ తాగితే చాలు, నేను ఫ్రంట్ సీట్లో కూర్చుని అతనితో కౌరులు చెప్తున్నా. ఏంటి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తే ఏమవుద్ది, ఇప్పుడు నీకు ఎవరు ఇష్టం, ఇట్లా పాలిటిక్స్ మాట్లాడటం, నీకు ఏ హీరో ఇష్టం, ఇలాగ ఇంటర్వ్యూ చేయడం అనమాట. నేను ఆ పాడ్కాస్ట్ వెళ్ళే వరకు, ఎందుకంటే ఆయన మెలుగుగా ఉండాలి, లేకపోతే మా పని గోవింద పైకి సరాసరి భద్రాచలం కాదు కదా, పైన ఎక్కడికో వెళ్తాం. కంప్లీట్గా డ్రైవర్ని నా ఇంటలెక్ట్కి సంబంధం లేని చిన్న కుర్రోడు అతన్ని కబుర్లో దింపి అతనితో సంభాషించడం అనే ఒక బృహత్ కార్యక్రమం నేను తల మీద వేసుకున్నాను. ఎందుకంటే మేము సేఫ్గా తొర్రేడు వెళ్ళాలి. తొర్రేడు వెళ్ళాక ఏటయ్యింది గోదారమ్మ పాట కంపోజ్ చేయాలి. సరే ఇదొక కామెడీ అయితే ఆ పాట కంపోజ్ చేశాను. చేసి దేవిశ్రీ ప్రసాద్కి ఫోన్ చేశాను చెన్నై. ఆ దేవి నాకు ఒక పాట పాడాలంటే అప్పటికే నాకు 2-3 పాటలు పాడాడు, మామూలు పాటలు. ఏ పాట అంటే శ్రీరామదాసులో పాడాలంటే జోక్ చేస్తున్నారా అన్నాడు. జోక్ కాదు నిజంగానే, రామదాసులో ఏం పాడడం ఏంటండి అంటే నువ్వు రా చెప్తాను మంచి పాట అని. వచ్చాక రికార్డ్ చేశాక బాగా పాడాడు, బాగా వచ్చింది. అదొక కామెడీ. అంటే నన్ను పిలుస్తున్నారంటే కామెడీ అని బాగా నన్ను పిలుస్తున్నారేంటని నాకు తెలియదు కదా. అదొక ఆ పాట లక్షణం ఏంటో తెలియదు. అదేదో ఓంకారనాదాను సంధానమో గానమే అలా ఉంటుంది అనుకున్నాడేమో. అదైతే డెఫినెట్గా పిలవను నేను. బట్ ఈ పాట చాలా చక్కగా పాడాడు, దానికి అంత పేరు కూడా వచ్చింది. మాళవిక, దేవిశ్రీ ప్రసాద్, నేను కలిపి పాడాము. సో ఏ సినిమా తాలూకు మెమరీ చెప్పమన్నా నాకు కామెడీ మూమెంట్సే గుర్తొస్తాయి. ఇట్లాగా కొన్ని కామెడీ ఇన్సిడెంట్ ఉంటాయి. డ్రైవర్తో నాన్ స్టాప్గా సంభాషించడం. ఎంతసేపు పట్టింది ప్రయాణం? రాజమండ్రి 8 hours ఎంత పడుతుంది, 8 hours 9 hours. 9 hours అతనితో మాట్లాడమే పని నాది. ఫుల్ డే ట్రిప్. మాట్లాడకపోతే పక్కకు లాగేస్తాడు, డివైడర్ గుద్దేస్తాడు. ఇంకెవరన్నా ఉన్నారా తోడు? మా బ్యాచ్ అంతా ఉన్నాం వెనకాల, వాళ్ళే మాట్లాడతారు, నేను మాట్లాడాల్సింది నేనే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ దోస్ లవ్లీ మెమరీస్. స్వరాగ్ క్యా బాత్ హై రే, సూపర్గా పాడావు, మంచి కాంప్లిమెంట్స్ వచ్చినాయి జడ్జెస్ దగ్గర నుంచి. వెల్ డన్, ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ రౌండ్లో కలుద్దాం. లాస్ట్ కంటెస్టెంట్ ఈస్ గోయింగ్ టు బి శ్రీలలిత.
సిరి కళ్యాణపు బొట్టును పెట్టి మణిబాసికమును నుదుటను గట్టి పారాణిని పాదాలకు పెట్టి పారాణిని పాదాలకు పెట్టి పెళ్లి కూతురై వెలసిన సీత కళ్యాణము చూడములారండి శ్రీ సీతారాముల కళ్యాణము చూడములారండి. సంపగిను నిను కురులను దుప్పి సొంపుగ కస్తూరి నామము దీర్చి చెంపగవాసి చుక్కను పెట్టి చెంపగవాసి చుక్కను పెట్టి పెళ్లి కొడుకై వెలసిన రాముని కళ్యాణము చూడములారండి శ్రీ సీతారాముల కళ్యాణము చూడములారండి. జానకి దోసిట కెంపుల ప్రోవై రాముని దోసిట నీలపురాసై ఆడి ముత్యములు తలంబ్రాలుగా ఆడి ముత్యములు తలంబ్రాలుగా శిరముల మెరసిన సీతారాముల కళ్యాణము చూడములారండి శ్రీ సీతారాముల కళ్యాణము చూడములారండి. శ్రీలలిత సార్ చాలా బాగా పాడావు. ఇప్పుడు ఇప్పుడు ఒక పాట విజయవంతం అయింది అనడానికి నిదర్శనం ఏంటి, ప్రమాణం ఏమిటి? ఇప్పుడు ఈ మధ్య కాలంలో వ్యూస్, రీల్స్, రీల్స్ ప్రధానంగా ఇప్పుడు రీల్స్లో ఎక్కువగా మనం చూస్తూ ఉంటే ఏ పాట ఎక్కువ వస్తే అది బాగా విజయవంతం అయిందని ఒక అర్థం అనమాట. అది ప్రమాణం అయిపోయింది. వ్యూస్ కూడా ఇంతకుముందు ఒక 10-15 ఏళ్ల క్రితం ఏదైనా ఫెస్టివల్స్లో ఎక్కువ సార్లు వినిపిస్తే ఏదైనా పాట అది కూడా సిడి సేల్స్ ఆధారంగా, అంతకుముందు ఇంకా క్యాసెట్లు. కానీ ఇప్పుడు మేము కీరవాణి గారు, రాఘవేంద్ర గారు మేము కూర్చున్నప్పుడు ప్రతిసారి రాఘవేంద్ర గారు ఏం చెప్తారంటే, పాట విజయవంతం అయింది, విజయవంతం అవ్వాలంటే ఎలా చేయాలంటే బ్యాండ్లో పాడాలి పాట. పెళ్ళిళ్ళలో కానీ రకరకాల పేరెంట్లలో బ్యాండ్స్ ఉంటాయి కదా, ఆ బ్యాండ్లలో పాడితే వాళ్ళు ఆ పాట వాయిస్తే ఆ పాట విజయవంతమైంది. అలా వాళ్ళు వాయించే విధంగా మనం చెయ్యాలని చాలా సందర్భాల్లో చెప్పారు. నిజంగా పెళ్ళి అనే దానికి ఆ తంతు ఎప్పటి నుండి ఉందో, ఈ పాట వచ్చిన తర్వాత ప్రతి పెళ్లిలో బ్యాండ్లో ఈ పాట వాయిస్తూనే ఉన్నారు ఇప్పటి వరకు. అంటే ఎన్ని ప్రమాణాల ఆధారం చేసుకున్నా కూడా ఈ పాట ఎంత పెద్ద విజయవంతమైన పాట మనం అర్థం చేసుకోవచ్చు కదా. శ్రీ లలితారాముల కళ్యాణం, వాళ్ళ ఆయన పేరు సీతారాం. చాలా బాగా పాడావు. 5 నిమిషాల్లో 5 రోజుల పెళ్లిని ప్రతిబింపచేశావు, 5 రోజుల పెళ్లిని అనుభూతింపచేశావు. థ్యాంక్ యూ సార్. శ్రీలలిత, నీ పెళ్లిలో కూడా ఈ పాట ప్లే చేసి ఉండుంటారా? మ్యామ్ యాక్చువల్లీ నా పెళ్ళిలో నేనే పాడుకున్నాను ఈ పాట. ఇలాంటి పాటలే పాడుకున్నాను. నువ్వే పాడుకున్నావా? హారతి పాట అన్ని నా చేతి పాడించారు, నాకు హారతి. అన్యాయం కదా అసలు. గాయనివి కాబట్టి నీకు అదృష్టం దక్కింది, నీ పెళ్లిలో నువ్వే పాడుకునే అదృష్టం. తాంబూలం డబ్బులు బయటికి పోలేదు, ఆడపడిచి కట్నం. చాలా చక్కగా ఉంది, చాలా చక్కగా ఉంది ఈ పాట. ఏ నోట విన్నా చాలా అందంగా ఉంటుంది. అది మధురమైన గాయని గొంతులో వింటే ఇంకా బాగుంటుంది. థ్యాంక్ యూ మ్యామ్. మాకు మంచి పండగ వాతావరణం, పెళ్లి వాతావరణం చూపించావు. సీతారాముల వారి కళ్యాణం ఇదిగో ఈ సెట్లోనే జరిగింది అన్న అనుభూతిని కలిగించావు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మంగళకరంగా పాడావమ్మా, శుభకరంగా పాడావు. థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా ఈ మధ్యమావతి రాగంలో ఏ పాట పాడినా చాలా చక్కగా ఉంటుంది. ఈ పాటకి ఉన్న విశిష్టత, ఈ ఫ్రేమ్ వర్క్ హిట్ అయిన విధంగా ఏ పాట నేను హిట్ అవ్వడం చూడలేదు.
కోరస్ రిపిటేషన్స్ కానీ, ఆ చరణాలు కానీ, పల్లవులు కానీ, ఆ బీట్ కానీ చాలా ఎప్పటి నుంచి విన్నా ఇంకా బోర్ కొట్టదు. ఎప్పటికప్పుడు కొత్తగా విన్నట్టు ఉంటుంది. మళ్ళీ నీ వాయిస్ కూడా చాలా కొత్తగా అనిపించింది. నీకు గాత్ర సహకారం అందించిన మన పిల్లలు కూడా, వాళ్ళు కూడా చక్కగా పాడారు. అందరూ కలిసి చాలా మంగళకరంగా పాడారు మీరు. చాలా సంతోషం. చక్కగా పాడావు. మంచి ఒక ముగింపు ఇవాళ ఈ కార్యక్రమానికి. థ్యాంక్ యూ సో మచ్. వచ్చే రౌండ్లో కలుద్దాం. ఇవాళ ఈ శ్రీరామనవమి స్పెషల్ ఎపిసోడ్లో చిన్నారులు మీరందరూ చక్కగా భక్తితో శ్రద్ధగా పాడారు. థ్యాంక్ యూ సో మచ్. యూ మేడ్ దిస్ బ్యూటిఫుల్ డే ఈవెన్ మోర్ మెమరబుల్. అండ్ జడ్జెస్, థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ బీయింగ్ హియర్ టుడే. అండ్ మళ్ళీ వచ్చే వారం సమ్మర్ కూల్ మెలడీస్తో మిగిలిన 7 కంటెస్టెంట్స్ మీకు ప్రజెంట్ చేయబోతున్నారు. అంతవరకు నేను మీ ఎస్పీ చరణ్. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి. పాడుతా తీయగా చల్లగా